మేడ్చల్ జిల్లా అల్వాల్ పిఎస్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. చార్మినార్ డివిజన్ ఏసీపీ భార్య హేమలత ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఇది. ఇంట్లోనే చంద్రశేఖర్ భార్య హేమలత ఉరి వేసుకున్నారు. అనారోగ్య కారణాలతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా హేమలత కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు. అయితే ఇంట్లో నగలు బట్టల వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు హేమలత. పోస్ట్ మార్టం తరువాత నిజామాబాద్ కు హేమలత మృతదేహాన్ని తరలిస్తారు. నిజామాబాద్ లో హేమలత అంత్యక్రియల్ని నిర్వహించబోతున్నారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. చార్మినార్ డివిజన్ ఏసీపీ భార్యే ఈ హేమలత. ఇంట్లోనే ఆమె ఉరి వేసుకున్నారు. అనారోగ్య కారణాలతోనే ఆమె మృతి చెందినట్లుగా హేమలత కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు. మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, హేమలత మృతికి కుటుంబ సభ్యులు అనారోగ్య కారణాలే చెప్తున్నారు రీజన్. మరి అసలు ఏం జరిగింది? హేమలత భర్త ఏం చెప్తున్నారు? ప్రతిభ హేమలతకు సంబంధించినటువంటి ఆత్మహత్య కేసుకు సంబంధించి అల్వాల్ పోలీసుల దర్యాప్తును మాత్రం వేగవంతం చేశారు. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. అయితే ప్రాథమికంగా హేమలత అనారోగ్య సమస్యల కారణంగానే చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అదే రకంగా ఫిర్యాదు కూడా చేశారు. మరొక వైపు పోస్ట్ మార్టం అనంతరం నిజామాబాద్కు హేమలత మృతదేహాన్ని అక్కడికి తరలించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అనారోగ్య సమస్యలు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి క్రమంలో ఆ కారణాలైనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయని ఆ కోణంలో ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము అల్వాల్ సాయిబాబా నగర్లో నివాసం ఉంటున్నటువంటి ఏసీపీ చంద్రశేఖర్ నివాసానికి సంబంధించి. అయితే హేమలత ఇక్కడ మనం చూస్తున్న హౌస్ ఆఫ్ హేమ అనే ఒక పేరుతో శారీస్కి సంబంధించినటువంటి వాటితో పాటు జ్యువెలరీస్కి సంబంధించినటువంటి వాటిని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ కేసులో నిన్న మాత్రం ఒకవైపు నిన్న మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలతకి ఫోన్ చేయడము, అదే సమయంలో లిఫ్ట్ చేయకపోయేసరికి కింద ఉన్నటువంటి వాచ్మెన్కి ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ మహిళ పైకి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లో ఉన్నటువంటి ఆ కొడుకుకి చెప్పడం, దీంతో అతను వెళ్ళి డోర్ నాక్ చేసిన తర్వాత కూడా తీయకపోయేసరికి బలవంతంగా డోర్ని బ్రేక్ చేస్తే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా కనిపించింది. అయితే దీనికి సంబంధించి అసలు కారణాలు ఏమై ఉంటాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆమె గత కొద్ది రోజుల నుంచి కడుపు నొప్పి, వెన్ను సమస్యతో బాధపడుతుందంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఏ సమస్య కారణంగానే చేసుకున్నారా, లేదు అంటే ఇంకా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే దాని మీద మాత్రం అల్వాల్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి నిజామాబాద్కి పోస్ట్ మార్టం తర్వాత అక్కడికి తరలించారు. అక్కడ అంత్యక్రియలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కారణాలు అనారోగ్య సమస్యలైనా ఇంకేమన్నా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రతిభ.